ఏది అన్నాడు, ఇదిగో అంటున్నాడు. అది బొమ్మ అన్నాడు, అది రాయి, దేవుడు చెప్పించు అన్నాడు. మాట లేదు. మానవుడు అజ్ఞానంతో ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశంలో ఒకసారి మనం చూస్తే ఆ భయంకరమైన ఆకాశాన్ని నిర్మించినవాడు దేవుడు. మరి ఒక చెట్టు, ఒక రాయి, ఒక పుట్ట, ఒక బొమ్మ దేవుడిని నిర్మించగలరా? నిర్మించగలరు. పాత సినిమా ఒకటి ఉంది, ఏమైందంటే ఒక పాట ఉంది, ఏమైందంటే మనిషి దేవుడు చేసిన మనుషుల్లారా, మనిషి చేసిన దేవుళ్ళారా. చూడండి, దేవుడు మనిషిని చేస్తే పాడుతున్నాడు, నాట్యం ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, పలకరిస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, కొట్టాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. అదే మనిషి తయారు చేస్తే మౌనంగా ఉంటాడు. ఎత్తుకపోతే ఎత్తుకపోవాలా, తీసుకుపోతే తీసుకురావాలి, పెడితే తిన్నాడు. దేవుడని మనిషి అంటున్నాడు. మానవుడు అజ్ఞానంతో ఉన్నాడు, జ్ఞానం లేక ఉన్నాడు. అందుకే బైబిల్ ఉంటుంది, ఓ జ్ఞానం లేని వాళ్ళరా ఇంకెన్నాళ్ళు మీరు జ్ఞానం లేకుండా ఉంటారు, ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా ఉంటారు. జ్ఞానం అంటే దేవుని యొక్క సత్యం తెలుసుకోవడం. ఆయన ఈ భూమికి నీ కొరకు వచ్చాడు. తన పిల్లలు రక్త మాంసములు కావాలైనందున ఆయన కూడా, ఆ దేవుడు కూడా, పరమాత్మ కూడా రక్త మాంసంలో పాలి భాగస్సుడు కావాల్సి వచ్చింది. ఆయన మనిషిలాగే లోకానికి రావాల్సి వచ్చింది. 2023 సంవత్సరాల కిందట నీ కొరకు యేసుగా పుట్టాడు, కన్య గర్భంలో జన్మించాడు. పరిశుద్ధుడు, ఏ పాపము లేదు. ఆయన సమాధిస్తున్నాడు, నాలో పాపం ఉన్నట్లు మీరు ఎవరైనా స్థాపిస్తారా అన్నారు. ఈ రోజు కూడా అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. అంత గొప్ప పరిశుద్ధుడు నీ పాపములకు విమోచనకర్త అయి ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపం చేసినా సరే యేసు ప్రభు నేను ఒక్కసారి చూస్తే చాలు, ఆయన నీ పాపములు క్షమించాడు. మానవుడు అహంకారి, గర్విష్టి, తినేది తినుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఈ లోకంలో గొప్పగా బతుకుతూ అహంకారంతో కొట్టుమిట్టాడుకుంటూ ఏమంటాడంటే లెక్క లేకుండా దేవుని తిరస్కరిస్తున్నారు. అలాంటి వాడికి దేవుడి తీర్పుంది. అలాంటి వాడు భయంకరమైన రోగంతో ఒకరోజు అల్లాడిపోయి హాస్పిటల్ పాలై రోగాలతో అల్లాడుతూ చనిపోతున్నారు. నిజం పిల్లలు, ఎంత అహంకారం కలిగి మానవుడు జీవిస్తున్నా దానికి తగ్గ కారణం ఏంటి? డబ్బు, తిండి, త్రాగుడు, అహంకారం. ఇలాంటి వేదకాలు పెట్టుకొని మానవుడు జీవిస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాడు, దేవుని అంగీకరించుకున్నాడు. అందుకే దేవుని కోపం ఉగ్రత ఈ భూమి మీదకి రాకముందుకే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపిని క్షమించు, నన్ను క్షమించు అయ్యా. ఉదయం లేవగానే రాత్రి పడుకునే నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను ప్రభు, నాకు తెలియదు. నీ సత్యసువార్తను విన్నాను ప్రభు, నువ్వు నిజమైన దేవుడు, వాళ్ళు పాపాలను క్షమించగలవాలని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా యేసు నేను పాపిని, నిజమేనా నేను పాపిని, పుట్టినప్పటి నుంచి ఎన్ని పాపాలు చేశాను నాకు తెలియనా. ఒకవేళ తీర్పు తీస్తే యుగ యుగములు నాకు మరణమే. అయితే అది తీసివేయడానికి నువ్వు వచ్చావు పరలోకం నుంచి, నా కోసం దిగి వచ్చావా, నా కోసం ఆకాశం విడిచిపెట్టి భూమి మీద నువ్వు వచ్చావా. నాలో ఏముంది? ఎవరైనా మంచివారి కోసం ఎవరైనా సాయం చేస్తారు, కానీ రే వాడు చెడ్డవాడు రా, మన దగ్గర పోకరా, కొంత మాట్లాడకరా అంటారు. అరే వీడు మంచివాడు రా, మీతో మనం మాట్లాడరా అంటారు. కానీ దేవుడు మనం చెడ్డవాళ్ళం ఏంటో కానీ ఆయన పరలోకం నుంచి వచ్చి మనతో స్నేహం చేశాడు. పాపం మధ్య తిరిగాడు. 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించాడు. దేవుడి గురించి పరిచయం చేసింది ఆయనే. దేవుడు ఆత్మస్వరూపి, నీతి స్వరూపి, సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి. ఈ స్వరూపాల దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటున్న స్వరూపాల దేవుడు లేడు అని యేసు ప్రభు చూపించాడు. అంతేకాదు తన ప్రాణం మనకు పణంగా పెట్టి ఆయన మరణించి శిలువ పైన మన పాపములను రాయబడింది పేతురు రాసిన పత్రికలో. ఆయన తానే మన పాపములు తన శరీరమందు శిలువ పైన ఆయన శిక్ష అనుభవించాలని రాయబడింది, మోసుకొని రాయబడింది. మన పాపములు మోసుకునేది ఒక యేసు ప్రభు ఒక్కడే. ఇప్పుడు మీరు ఎంతమంది శాస్త్రులు, పరిచయులు, నాయకులు, గొప్ప వాళ్ళు, వంశం వాళ్ళు, పేదలు పుట్టారు, కానీ ఎవరు కూడా పాపములను తీసివేస్తున్నానని, తీసివేయడానికి వచ్చాను ఎవరు చెప్పలే. ఒక యేసు ప్రభు ఒకరే పాపములను క్షమించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు, పాపుల రక్షకుడు అని పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలి. ప్రభు నిజమే, నేను ఇన్ని సంవత్సరాలు నేను తెలుసుకోలేకపోయానే, నాకు ఇంత లేట్గా నీ గురించి తెలిసిందే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నానా. అయినా ప్రభు నన్ను నువ్వు దర్శించినందుకు నాకు సంతోషం. నా హృదయం అంతా నీవు ఉన్నావు ప్రభు, నా హృదయపూర్వకంగా నన్ను క్షమించు ప్రభు అని ఆ ప్రభుని అడిగితే క్షమిస్తాను. క్షమించి ఆ రాజ్యానికి వారసులు, అసలు ఆ రాజ్యానికి వారసులు కావాలంటే ఏం తమాషా కాదు. ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే తమాషా కాదు. అమెరికాలో అడుగు పెడితే తీసుకొచ్చి పంపించారు ఆ దేశ రాజు.
అది అడుగుపెట్టాలని ఎంతో మంది ప్రపంచంలోని దేశాలంతా అమెరికాకు పోవాలని కోరుకుంటారు. అంటే ఆ దేశము అట్లా ఉండాలని అర్థం. అంత అద్భుతమైన దేశం అది. అయితే అక్కడ ఉండాలని తరవేస్తాడు ఆ రాజుడు. కానీ మన రాజు అలాంటి కాదు. ఆ రాజ్యం పరలోకంలో ఉంది. ఆ రాజ్యం చూడాలంటే కూడా ఎంత భాగ్యమో. ఈ భూమి మీద పాపములు క్షమించబడ్డ వాడే ఆ రాజ్యాన్ని చూడగలుగుతారు. ఈ భూమి మీద యేసు ప్రభుని అంగీకరించిన వాడే ఆ రాజ్యం చూడగలుగుతారు. ఒకవేళ ఆ ప్రభుని అంగీకరించకుంటే నిత్య నరకం ఉన్నది. నిత్య నరకం ఉన్నది. ఆ నరకమును తప్పించుకొని పరలోక రాజ్యం చేస్తామని మాటలు మీకు తెలియజేస్తున్నాను. ముగిస్తూ మీకు చిన్న ప్రార్థన చేస్తాను. క్రమం వరకు మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, జీవం గల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఇక్కడ శిరస్సు వచ్చినటువంటి అన్నగారులందరినీ జ్ఞాపకం చేస్తూ వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చక్కటి నీ మాటలు విన్నారు ప్రభువా, ఎంత శ్రద్ధగా విన్నారు. వారి హృదయంలో విశ్వాసాన్ని పుట్టించండి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడని వాళ్ళు విశ్వసించి మారు మనసు పొందుకొని ఒకవేళ పాప క్షమాపణ జరిగించమని ప్రార్థిస్తున్నాను. మరి పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, గడిచినటువంటి ఉదయకాలం నుంచి సమయం వరకు గ్రామాలలో సువార్త ప్రకటించబడింది. ఎందరికైతే పత్రికలు ఇచ్చారో, ఎందరికైతే శ్రద్ధ ద్వారా వినపడిందో ప్రభా, వాళ్ళందరికీ విశ్వాసం కలిగించండి, రక్షణ దయచేయండి. అయ్యా, మూగి విగ్రహం విడిచిపెట్టి జీవంలో దేవుని వైపు తిరగడానికి మనసు మార్చండి, వారికి దర్శించండి ప్రభు. ఈ రాత్రి వాళ్ళ హృదయాలను కలిసివేయండి ప్రభు. వాళ్ళ హృదయంలో స్వతంత్రంగా మీరు వెళ్ళి ప్రవేశించి వారిని స్వతంత్రంగా చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ పరిచయ నిమిత్తమై ప్రయాసపడి పంపించిన అమ్మగారిని జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి నాదో సోదరులు సోదరిమణులు కూడా వారి ప్రతిఫలము, ఈ దినముల ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థిస్తూ, ఏ గ్రామం అయితే మేము వచ్చి ప్రకటిస్తూ వచ్చామో ఆ గ్రామాలన్నిటికీ ప్రభు మీ రక్షణ దయచేయండి. ముఖ్యంగా ఈ గ్రామాన్ని దర్శించండి. ఈ గ్రామంలో ప్రభు మీ రక్షణ సువార్తను అందించబడింది. అనేకులు ప్రభు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. ఈ గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో ఉన్న పశువాదులను, పశుప్రాయులను, పొలాలను, పంట పొలాలను దీవించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా రక్షణ మార్గం పాపక్షేపణ ఈ గ్రామానికి దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని మేము తిరిగి వెళుతున్నాం నా తండ్రి. ఏ గ్రామానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ప్రభావ మీరు ముందు నాయకుడు మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.